మంది పూజలు చేసుకున్నారు మంచిగా. ఇక భలే ఉంది, నీట్గా మంచిగా. అది అది అవును. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన జనరేటర్ అది మొత్తం. ఇది ఏంటంటే ఫ్లోర్ వైజ్ వాళ్ళకు కదా, ఒకటి వెస్టర్న్ ఒకటి ఇండియన్ కదా. దోస్తులందరికీ నమస్తే, అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి. సో ఫ్రెండ్స్, అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో లాస్ట్ 1 month బ్యాక్ మనము మన ఛానల్లో డబుల్ బెడ్రూమ్ గురించి ఒక వీడియో అయితే చేసినాం కదా. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా మంది కామెంట్ ఏం చేశారంటే, అన్న మాకు ఇది కొల్లూరు 1 కొల్లూరు 2ది ఇన్ఫర్మేషన్ కావాలి. సో అక్కడ అలొకేషన్ ఇచ్చిరా లేదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్యామిలీస్ వచ్చి స్టే చేస్తురా లేదా అనేది ఒక చిన్న వ్లాగ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ చేయండి అన్న అని చాలామంది కామెంట్ చేశారు. అండ్ అలాగే ఒక సబ్స్క్రైబర్, మన కొత్త సబ్స్క్రైబరే లేడీ, తను ఒక కామెంట్ ఏం చేసిందంటే, అన్న నాకు చిల్డ్రన్స్ ఉన్నారు, నేను వాళ్ళ ఫీజు కట్టలేకపోతున్నా, నాకు కొల్లూరు 2లో అలొకేషన్ ఇచ్చిరా లేదా, కొంచెం నాకు అది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న. ఎందుకంటే స్కూల్ ఫీజు చాలా కట్టడం కష్టమైపోతుంది. ఆడకు పోయి స్టే చేస్తే ఏంటంటే రెంట్ ఉండదు కాబట్టి పిల్లల్ని చదివించడానికి చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం నాకు హెల్ప్ చేయండి అన్న అని ఆ మేడం నాకు రిక్వెస్ట్ చేసింది. మేడం, ఈ వీడియో మీరు కామెంట్ చేశారు కాబట్టి మీకోసం కంపల్సరీ నేను అక్కడికి వెళ్ళి ఈ వీడియో షూట్ చేసిన. కొల్లూరు 2ది అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు, అంటే కొల్లూరు 1 కూడా ఉంది. అండ్ అలాగే పటంచెరు, సో పటంచెరు దగ్గర ఉన్న విలేజ్ కర్దనూరు విలేజ్ ఉంది కదా, అక్కడ కూడా డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. సో అది కూడా కవర్ చేసి ఉండే. ఈ వీడియోలో మీకు ఈ 3 డబుల్ బెడ్రూమ్కు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పటంచెరువు కొల్లూరు 1 కొల్లూరు 2, సో ఫస్ట్ అయితే పటంచెరు అక్కడికి వెళ్ళినుండే. అక్కడైతే ఇంకా ఎలాంటి అలొకేషన్స్ లేవు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అలొకేషన్స్ ఏం లేవు. అంటే ఫ్యామిలీస్ ఏం రాలేదు ఇంకా ఇప్పటికైతే. మోస్ట్లీ ఇస్తారేమో కానీ అది టైం పట్టేట్టు ఉంది, ఇప్పటికైతే కాదు. ఒక 3-4 months టైం అయితే కంపల్సరీగా పడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి. ఎవ్వరు లేరు అక్కడ, ఒక కాంట్రాక్టర్ లేడు, ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. అంటే ఎట్లుందంటే సున్సాన్గా ఉందన్నమాట, మొత్తం ఖాళీగా ఉంది ప్లేస్ మొత్తం. కానీ అక్కడ ఒక వాచ్మెన్ అడిగి తెలుసుకుంటే ఏంటంటే తను ఏమన్నాడంటే, ఇంకా టైం పడుతుంది సార్, ఇప్పట్లో తీసుకోరో తెలియదు, ఒక 2-3 months టైం అయితే కంపల్సరీ పడుతుంది. పటంచెరు కర్దనూరు విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ గురించి. సో అవైతే టైం పడుతుంది కంపల్సరీగా రావడానికి కోసం అని తనైతే చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మిస్టేక్ అది పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్కూల్స్ లేవు ఆడ. సో అదే పెద్ద బిగ్గర్ ప్రాబ్లం అంటే వచ్చేసి స్కూల్స్ లేవు ఇక్కడ. ఈ 3 మనకి ఇచ్చిన ఈ 3 కొల్లూరు 1 కొల్లూరు 2 ఈ పటంచెరు దగ్గర. సో ఇక్కడైతే మనకైతే స్కూల్స్ చాలా తక్కువ. సో అది చూడాలి ఏందనేది, అది ఎలా రెక్టిఫై చేస్తారో అనేది చూసుకోవాలి. సో వెళ్ళే వాళ్ళు ఒకసారి థింక్ చేయండి. సో వెళ్ళడం అంటే ఇప్పుడున్న మనకు సిచ్యువేషన్లో ఈ రెంట్లు కట్టడం చాలా ఇబ్బంది కాబట్టి అక్కడికి ఉంటే మంచిదే, కానీ ఏంటంటే స్కూల్స్ లేవు మనకు. అదొక్కటి ఒకసారి ఆలోచించాలి విషయం. కొల్లూరు 1కి వెళ్ళిన తర్వాత కొల్లూరు 1లో ఏంటంటే ఆల్రెడీ అలొకేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పబ్లిక్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, ఫ్యామిలీ అందరు స్టే చేస్తారు అక్కడైతే. కొల్లూరు 1లో అయితే మీకు కొల్లూరు 1లో ఎవరికైతే వచ్చిందో డబుల్ బెడ్రూమ్, మీరు ఫ్రీగా వెళ్ళి మీకున్న ఏదో ఉందో బ్లాక్ మీది స్టేగా మీద వెళ్ళి స్టే చేసి అక్కడ కొల్లూరు 1 అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ కొల్లూరు 2 సో చాలా ఇంకా లేట్ పడుతుంది. ఇప్పుడైతే కొల్లూరు 2 ఇప్పుడైతే ఇవ్వరంట. సేమ్ అది కూడా పటంచెరు లాగానే కొల్లూరు 2 కూడా అంతే, ఇంకా 3-4 months టైం పడుతుంది. అది ఇప్పుడైతే అలొకేషన్ ఏమి ఇవ్వలేదు. సో మేడం, మీరు అన్నారు కదా కొల్లూరు 2 గురించి అడిగారు కాబట్టి కొల్లూరు 2 ఇది ఇప్పటిది ఇవ్వరంట. ఇంకొక 3-4 months టైం అయితే కంపల్సరీ పడుతుంది కొల్లూరు 2ది. సో ఫ్రెండ్స్, రైట్ నో మనం వచ్చేసి ప్రజెంట్ కొల్లూరు 1 దగ్గర అయితే ఉన్నాము. సో చూసారు కదా, కొల్లూరు 1 డబుల్ బెడ్రూమ్ ఎంట్రన్స్ గేట్ ఇది. సో అంటే చాలామంది ఫ్యామిలీస్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ స్టే చేస్తారు. సో మీరు చూస్తారు కదా, చాలామంది చూడడానికి వస్తారు, వాళ్ళ బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏందనేది, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అలొకేషన్ ఇచ్చిరా లేదనేది ఎంక్వైరీ కోసం చాలామంది అయితే విజిట్ చేస్తారు. సో చూడండి, సో వెహికల్స్ అయితే ఎంత కనిపిస్తున్నాయి ఇక్కడ. సో చాలామంది వస్తారు. సో వచ్చి వాళ్ళ బ్లాగ్స్ ఏదైతే రూమ్స్ ఉన్నాయో అవి నీట్గా చేసుకొని, కొంతమంది పూజలు చేసుకొని వాళ్ళు స్టే చేస్తారు ఇక్కడైతే ప్రజెంట్. సో ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు 14 blocks ఉన్నాయి కొల్లూరు 1లో.
సో చాలా నీట్గా స్పేస్ ఎక్కువగా ఉండడం. సో అంటే వేరేదంతా కంపేర్ చేస్తే కొల్లూరు 1 అనేది చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇది వచ్చి లోపల పార్కింగ్ ఏరియా. ఇది మేము కూడా మంచిగా నీట్గా ఉంది అయితే మొత్తం. సో ఇది వచ్చేసి కొల్లూరు 1. చాలా మంది పూజలు చేసుకున్నారు మంచిగా. ఇక భలే ఉంది నీట్గా మంచిగా. అదే అదే అవును ఊడ్చిపెట్టిరా ఇక్కడ అక్కడ. వీళ్ళు భలే నీట్గా వేసుకో మంచిగా. ఏదో మొత్తం పూజ అంటుంది. సో మన కొల్లూరు 1 నుంచి వెళ్ళి చూస్తే కొల్లూరు 2, సో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అవైతే మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు చూస్తున్నది మీరు కొల్లూరు 2 అపార్ట్మెంట్స్ ఇవన్నీ. సో ఇవి వచ్చేసి ఫ్లవర్ అవతల కొల్లూరు 2 అపార్ట్మెంట్స్, ఇవతల దిక్కు వచ్చేసి 1 అన్నమాట ఇది. సో అక్కడ కూడా అలొకేషన్స్ అది ఇంకా స్టార్ట్ కాలేదు, చెప్పినా కదా మీకు ఆల్రెడీ. అలొకేషన్స్ ఇప్పుడు స్టార్ట్ కాదు, ఒక 3-4 months కంపల్సరీ టైం అయితే పడుతుంది అలొకేషన్ ఇవ్వడానికి. ఫుల్ ఫేజ్డ్ అలొకేషన్ ఇవ్వడానికి అయితే 3-4 months టైం అయితే పడుతుందని వాళ్ళకి చెప్పారు. సో ప్రజెంట్ మీరు చూస్తున్నది పటంచెరులో ఉన్న కర్దనూర్ అనే విలేజ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇవి. అండ్ ఇవి వచ్చేసి మనకు మొత్తం 3 blocks ఉంటాయి ఇక్కడ. అండ్ కొల్లూరు 1లో వచ్చేసి 14 blocks ఉంటాయి, ఇక్కడ 3 blocks ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది కాకుండా మీకు రోడ్ అవతల ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అవి చూపిస్తా చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ 3 అండ్ అక్కడికి ఇంకా ఎక్కువ ఉన్నాయి బ్లాక్స్ వచ్చేసి, చూస్తారు కదా రోడ్ అవతల. ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి ఈ బ్లాక్స్ వచ్చి మొత్తము. ఇక్కడైతే మొత్తం కంప్లీట్ చేసారు. సో ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఏంటంటే మనకు ఎప్పుడైతే ఫుల్ ఫెజ్డ్గా మనకు అలొకేషన్ ఇస్తారో, సో దానికోసం మన ఏరియా మంచిగా ఉంది. అంటే ఏరియా అంటే కాలనీ తీరు ఆరా సెటర్లు ఉన్నాయి, సెటర్స్ అన్నీ కదా, ఇవన్నీ సెటర్లు ఉన్నాయి వస్తుందా? అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన జనరేటర్ ఇది మొత్తం, జనరేటర్ మొత్తం గవర్నమెంట్ ప్లేస్ ఏడుకుందో ఆడికి అక్కడ వరకు ఇంతజాలి తీసేసి పెద్ద ఇటుకలు పెట్టి మంచిగా సిమెంట్ వేసేసుకొని ఇది ఏంటంటే ఫ్లోర్ వైజ్ వాళ్ళకు ఉంటాయి కదా, ఏ ఫ్లోర్ సంబంధించిన ఆ ఫ్లోర్ ఉంటుంది. మొత్తం చీకటి. లిఫ్ట్ ఏమైందిరా? అయ్యో మొత్తం బూజు పట్టింది ఎక్కడ దగ్గర. బూజు కాదురా, కవర్ అది. డోర్స్ భలే పెట్టదు, డోర్స్ మంచిగా. అవును టీవీ చేస్తుంది. డోర్ క్లోజ్ చేసేసాయి, డోర్ పెట్టించుకోవచ్చు. ఓపెన్ చేయ ఒకసారి.
ఉన్నాలే. ఇది వెస్టర్న్ వాష్రూమ్ కదా, ఒకటి వెస్టర్న్ ఒకటి ఇండియన్ కదా. అవును. కానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయిరా. స్లైడింగ్ ఇవి విండోస్ మరి అంతేనా? పెట్టించుకొని లోపల జాలీడో పెట్టించుకుంటే అయిపోతాం. స్ట్రాంగ్ ఉన్నాయి అవి. దానికి వెంటిలేటర్కి గాలి